ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ, ఐసీసీ, అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సిఐ, ఎఫ్ఐఏ అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి, బీసీసీఐకి కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి. అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఎఫ్ఎంఎస్సిఐకి, ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి. కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్. ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సిఐకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఏసీబీ అట, ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టినాం, కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు. లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి. ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే, సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలవాలి. See, let me ask you, you guys should know this. This is a straightforward equation. HMDA అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది. అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ, ఇంకో బీఐ, అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్